ఎన్టీ రామారావు గారు మమ్మల్ని చాలా ఆయన సొంత పిల్లల్లా చూసుకునేవారు. ఆయన వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాని, ఇప్పుడు లోకేష్ గారు గాని, ఇప్పుడు కూడా ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పదవి గురించి ఎప్పుడు ఆశించలేదు యాక్చువల్‌గా ఓకే. నేను. అప్పటి నుంచి సర్వీసే. మనకేంటంటే రాజకీయ పేదవాడికి, మన కార్యకర్తకి సర్వీస్ చేయాలి. రాజకీయ నాయకుడు అనే వ్యక్తి పదవి ఆశించకుండా ఎలా పని చేయగలుగుతారు? అంటే పని చేయడానికి పదవి ఉండాలనేది ఇది లేదు. ఎందుకంటే సర్వీసు, మోటివేషన్‌లోని పదవి అనేసరికి తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఉన్నాం రాజకీయాల్లోని. అది ఆ సీనియారిటీ ఇది అందరూ గౌరవించేవారు. మా పార్టీ క్యాడర్ కూడా చాలా గౌరవించేవారు. దాని మీద ఏంటంటే మేమేం చేస్తాం, ఎవరి స్థాయి ఆళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఆయనకి బాధ్యతలు ఆయనకున్నాయి. మంత్రిగా ఆయన బాధ్యతలు ఉన్నాయి. చైర్మన్‌గా బాధ్యతలు ఉన్నాయి. ఎవరి బాధ్యత ఆళ్ళకుంది. కాకపోతే ఏంటంటే మేము పార్టీ పరంగా మా పార్టీ కార్యకర్తలకు గాని, ప్రజలకు గాని ఎవరొచ్చినా వాళ్ళకి ముందు ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళ ముందు నిలబడి, ఆళ్ళ పని చేయడానికే ఎక్కువగా మేము ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం.